సోదరుడా, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలివే, కానీ నువ్వు నమ్మినవాడు బలవంతుడు, నువ్వు నమ్మినవాడు జ్ఞానవంతుడు. నువ్వు నిద్రపోయినా నీ పక్షంగా ఆయన నిద్రపోడు. నువ్వు నోరు మూసినా నీ పక్షంగా దేవుడు నోరు మూసి మౌనంగా ఉంటాడు, ఆయన మాట్లాడతాడు. నువ్వు యుద్ధం చాలించి మౌనంగా ఉంటే దేవుడు ఉంటాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. నమ్మి ధైర్యం తెచ్చుకో, విశ్రాంతిలో ఉండు, ఊరకయ్య నిలిచుండి దేవుని కార్యాలు చూడు. కొన్నిసార్లు పరిగెత్తడం అవసరం, కొన్నిసార్లు ఊరక నిలిచుండి చూడటం అవసరం. ఎన్ని చూశానో, కొన్నిసార్లు హడావుడిగా అడుగులైపోయా, వద్దురా అన్నాడు, వద్దు నాయన అన్నాడు. ఎందుకు తండ్రి, అందరు చేస్తున్నారుగా నేను కూడా చేస్తాను. ఆగురా, కాస్త ఆగురా. సంవత్సరాలే ఆపాడు, సంవత్సరాలు ఆపి నా టైం అంతా పోగొడుతున్నావు ఎట్లా అంటే ఏం పోనీలా. సంవత్సరాల్లో జరగాల్సిన పనంతా జరిగించాడు. ఫైనల్లో ఒక కార్యం చేస్తే అందరికీ దిమ్మ తిరిగింది, అందరికీ దిమ్మ తిరిగింది. ఇది నేను నా జీవితంలో అనుభవించి చెప్తున్నా. కాబట్టి దయచేసి కదలమన్నప్పుడు కదులుదాం, ఆగమన్నప్పుడు ఆగుదాం. మనల్ని సాగమని పలికినవాడు దేవుడు గనుక ఆయన మాట చొప్పున అడుగులు వేస్తున్నావా లేదో చూసుకుందాం. మాట చొప్పున అడుగేస్తే గుర్తుపెట్టుకో, చివరి ఘట్టం వరకు చేర్చేది ఆయనే, అంతవరకు కాపాడేది ఆయనే.